నీసమున్న నేస్తమా నీకు రోషం ఎక్కువ, కోపం ఎక్కువ కానీ మనసు మక్కువ. కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ నన్ను సైకిల్ ఎక్కించుకుంటూ మన బంధమే నాడైనా విడిపోదు ఓడిపోదు. ఒక్క తల్లి సంతానమైన మనలాగా ఉండగలరా? మా ఆయన హడావుడి అంతా ఇంత లేదు ఈరోజు అసలుకి. బాబు అంతా ఇంత లేదు నీ హడావుడి ఏంటి? హడావుడి నాకు అర్థం కాదు అసలు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నీంది మేఘాలలో. ఈ ఎపిసోడ్ చేయడానికి రీజన్ ఏంటంటే నేను ఎప్పటి నుంచో అందరికి, మన సబ్స్క్రైబర్స్ కి అండ్ మన ఫ్యాన్స్ కి, నా ఫ్రెండ్స్ కి అందరికి ఒక ఇంపార్టెంట్ విషయం చెప్దాం అనేసి. మీ అందరు చూసే ఉంటారు ఇస్మార్ట్ జూడీలో కూడా నా ఫ్యామిలీ రౌండ్ లో ఫ్యామిలీని తీసుకురావాలి అని అంటే నేను ఒకే ఒక నా ఫ్రెండ్, నా చిన్నప్పుడు నా స్కూల్ ఫ్రెండ్ ని తీసుకొచ్చాను. మీ అందరూ తెలుసు, మీసాల రాజు అంటారు, రాజేష్ వర్మ అంటారు. వాడు అసలు పేరు వచ్చి సూర్యనారాయణ అన్నమాట. సూర్యనారాయణ రాజు. ఇంకా చాలా పెద్ద పేరు ఉంది. సచ్ ఏ బ్యూటిఫుల్ పర్సన్ అట్ హార్ట్. అండ్ అసలు ఎలాంటి పర్సన్ అంటే లైక్ ఒక 10 మందికి 100 మందికి హెల్ప్ చేసే వ్యక్తి. నా ఫ్రెండ్ అయినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఆ హెల్ప్ చేసే వ్యక్తిలో అలా హెల్ప్ చేస్తుంటాడు కదా 10 మందికి 100 మందికి, దానిలో నేను కూడా ఒక వ్యక్తిని అనమాట. బికాస్ నేను చక్రవాకం అనే సీరియల్ అయిపోయిన తర్వాత నేను కొంచెం ఖాళీగా ఉన్నాను. ఆ టైంలో నేను చాలా కష్టపడుతున్నాను. నేను చెన్నైలో ఉన్నాను షూటింగ్ లో. అప్పుడే ఒక సీరియల్ అంటే ఒక 5 months నాకు అసలు బ్రేక్ టోటల్ గా. ఇద్దరికి అప్పుడే పెళ్ళయింది. 5 months మాకు అసలు ఇంకా ఏ ఇన్కమ్ లేదు. చక్రవాకం సడన్ గా నన్ను బయటకు వచ్చాను కదా. ఆ 5 months నన్ను పోషించింది ఈ చైల్డ్హుడ్ ఫ్రెండ్ రాజేష్ వర్మనే అండి. నేను ప్రౌడ్ గా చెప్పుకుంటాను, అస్సలు సిగ్గుపడను. ఎందుకనంటే వాడు నాకు ఆ రోజుల్లో ఎవ్రీ మంత్ ఒక 25,000 పంపించేవాడు అండి. 5 months అలా పంపించి తర్వాత నేను చెన్నై సీరియల్ ఆఫర్ వస్తే చెన్నై సీరియల్ షూటింగ్ కి వెళ్ళినవాడిని. పాపం తను ఇక్కడ ఒక్కతే ఉండేది. మళ్ళీ చెన్నై వెళ్ళినా కూడా షూటింగ్ లో వాళ్ళు 3 months వరకు మన పేమెంట్స్ రావు. అది మళ్ళీ ఎక్స్ట్రా 3 months తన పేమెంట్. మళ్ళీ నాకు మాట తడబడుతుంది అంటే ఓవర్వెల్మ్డ్ అనమాట. లైక్ ఆ 3 months కూడా తను అలాగే 25,000 per month పంపించాడు. ఇప్పుడు నేను చెప్పేది చక్రవాకం టైంలో ఇబ్బంది పడకూడదు మేము అని చెప్పి మా ఇద్దరికి సపోర్ట్ చేసింది ఫస్ట్ వ్యక్తి తను పెళ్ళైన తర్వాత. రైట్ అన్నటము. సో అలాంటి వ్యక్తిది ఈ రోజు వాడు హైదరాబాద్ వచ్చాడు అంటే వాడిని చూస్తే మీరు నేను వాడు అరే అనుకుంటాము. బట్ వాడిని చాలా మంది గౌరవిస్తారు. బికాస్ ఈజ్ వాడి లెవెల్ వేరే. అసలు పొలిటికల్ గా కానీ పర్సనల్ గా కానీ హీ హ్యావ్ వెరీ గుడ్ పవర్. అంటే లైక్ ఒక మంచి వ్యక్తి. అస్సలు ఏమి ఆశించకుండా నిస్వార్థంగా పనిచేస్తాడండి. ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్నాడు రాజేష్ వర్మ. సో వాడిది ఈ రోజు 15th వెడ్డింగ్ యానివర్సరీ అండి. సో హైదరాబాద్ వచ్చాడు. హైదరాబాద్ దేనికి వచ్చాడు అనుకున్నారు? ఇప్పుడు నాకు చాలా అంటే ఇది నాకు ఆశ్చర్యంగా ఉంది, నవ్వు వస్తుంది, హ్యాపీనెస్ ఉంది. వాడు ఒక మంచి కార్ కొంటున్నాడు అనమాట. కార్ డెలివరీ ఇప్పుడు టైం అయిపోతుంది ముహూర్తము. ఇదొక్క కారే కాదు, చాలా ఉన్నాయి కార్లు. బట్ ఈ వెడ్డింగ్ యానివర్సరీకి వాళ్ళ ఫ్యామిలీకి ఒక గిఫ్ట్ లాగా అనమాట. ఏదైనా అది నాకు నా ఫేవరెట్ కార్ కూడా అండి. చాలా బాగుంటుంది కారు. ఆ కార్ ఏంటో మీరే చూసేద్దరు కానీ. See you there. నీసమున్న నేస్తమా నీకు రోషం ఎక్కువ, కోపం ఎక్కువ కానీ మనసు మక్కువ. మా వాడు యానివర్సరీకి 15 years యానివర్సరీకి ఎంత మంది వచ్చింది కార్ డెలివరీకి. పర్సనల్ గా ఇది తెలిసే కదా మీకు. మన ఎంఎస్ నారాయణ గారు వాళ్ళ అబ్బాయి విక్రమ్ గారు వచ్చిస్తారు. మా ప్రసాద్ గారు వీళ్ళ విల్లాలోనే మనం ఉన్నాము. ఎస్ మొత్తం మా రాజేష్ వర్మ గారి కోసం, మా తమ్ముడు కోసం వచ్చారు. ఇది మా తమ్ముడు లోపల ఉన్నారు. యాక్చువల్లీ నేను కొంచెం లేట్గా వచ్చాను. ఇప్పుడే
వాడు కొంచెం అంటే అలా ఒక లుక్ ఇచ్చాడు అనమాట లేట్ అయినందుకు. బికాస్ మన హైదరాబాద్ ట్రాఫిక్ మీ అందరికి తెలుసు కదా. కార్ ఎంత బాగుంది కదా అసలు. ఓ వావ్, ఏంటండి పడవలాగా ఉంది. ఐ రియలీ లవ్ ఇట్. ఇంకా లోపల మీకు ఇంటీరియర్స్ అన్ని చూపిస్తాను ఎలా ఉంటాయో. హ్యాపీ యానివర్సరీ. సో ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? హాయ్. హాయ్. 11th anniversary. 15th అన్నారు. నువ్వు అనుకుంటే ఎలా రా? అరే 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 2015 లో జరిగింది. అది చూసావా అసలు సన్నబడిపోయాడు. So good. హి సీస్ ఫేస్ అసలు చిన్నపిల్లలాగా మరి. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. అది నిజం చెప్పరా? నిజంగా రా. Radiant గా ఉంది face. Definitely. I think Ranjithanna might be very happy. యా కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. రా. అన్నయ్య రండి. సూపర్. అసలు ఏంటది పడవ? అది కారా లేకపోతే పడవ? ఏదో పడవ వేసుకెళ్తున్నట్టుదేమో పడవ. Thumbs up, taste the thunder. మీరే సాక్షి నాకు గిఫ్ట్ ఇప్పించారు. చాలా ఎలిగెంట్ ఉన్నది, ఎలిగెంట్. సో వాడికి 15 years యానివర్సరీ కాదు ఇది, 11 years యానివర్సరీ. నేను 2015లో పెళ్ళి అయింది వాడికి. సో అందుకే నేను కన్ఫ్యూజన్ లో 15 years అని చెప్పాను. ఏమన్నాడు? నీకు నాకు 20 సంవత్సరాలు అయింది. నాకు 20 సంవత్సరాలు అయిందిరా, నాకంటే పెద్దోడి నీకు 11 సంవత్సరాలు అయిందిరా అంటే 20 సంవత్సరాలు నువ్వు ముందు ఇరుక్కుపోయావు, నేను 11 సంవత్సరాల్లో ఇరుక్కుపోయాను అని చెప్తున్నాడు. నువ్వు ఇరుక్కున్నావా? నేను నిన్ను ప్రశ్నిస్తున్నా. నువ్వు నేను ఇరుక్కున్నావా? నా బంగారం రాను, బుజ్జి బంగారం రా నువ్వు. అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. ఇప్పుడు మన లవ్ స్టోరీ కాదు, వాళ్ళ యానివర్సరీ, వాళ్ళు ముందు వెళ్తున్నారు. బట్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ హిమ్. ఎందుకనంటే మనము ఎదిగే కొద్దీ మేము తను అందరం ఒక స్టేజ్ నుంచి నెమ్మదిగా పైకి వస్తాము. వచ్చినప్పుడు మనకి ఎదుగుదల అనేది ఉన్నప్పుడు చాలా అంటే చాలా హ్యాపీనెస్ వస్తుంది. ఈ రోజు నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. నన్ను అక్క అని పిలుస్తారనమాట. 3 months డిఫరెన్స్ మాకు. అక్క అని పిలిస్తే నేను కూడా తమ్ముడు అని అంట. సో ఐఎమ్ హ్యాపీ దట్ మై బ్రదర్ హ్యాస్ బాట్ ఎ బ్యూటిఫుల్ కార్. ఇలానే ఇంకా బోల్డ్ అన్ని ప్రతి ఒక్క యానివర్సరీకి వాళ్ళు ఇలానే బోల్డ్ అని కార్లు కొనుక్కోవాలి. అనుకి మినీ కూపర్ కొనాలి. అనుకి డ్రైవింగ్ వచ్చు కాబట్టి మినీ కూపర్ కొనాలి అనుకి అని కూడా నేను కోరుకుంటాను. ఆ మినీ కూపర్కి అప్పుడు వస్తాను నేను మళ్ళీ వచ్చడం. ఓకేనా? యాక్చువల్లీ ఇప్పుడు పెద్దమ్మ టెంపుల్ కి వెళ్ళాలి. ఇప్పుడే వాడు లోపలికి వెళ్ళాడు. కాకపోతే జనాలు చాలా మంది ఉన్నారు బికాస్ ఈ రోజు ఫ్రైడే కాబట్టి. సో నా మూలన ఎవరు ఇబ్బంది పడకూడదు, జనాలు మళ్ళీ అందరూ చుట్టేస్తారు నాకు తెలిసి. సో అందుకని మేము అక్కడ పక్కన ఆగుతాము, నువ్వు వెళ్ళి పూజ చేయించుకుని వచ్చేరా అని చెప్పాను. దీని తర్వాత మంచి ప్లేస్కి వెళ్తాము. ఆ ప్లేస్ ఏంటో మీకు చూపిస్తాను. ఓకే చెప్పు. నీది కాదా? బాబ్జీది అయితే నీదే కదా. నువ్వు కూర్చున్నావు కదా కార్లు. ఎలా ఉంది చెప్పు, ఎలా ఉందో చెప్పు. సూపర్. ఎన్ని సీట్స్ ఉన్నాయి? 7 seats. నువ్వు చెప్పురా, ఏదో చెప్పురా కార్ గురించి. ఫాస్ట్ గా చెప్పాలి. కారు బాగుంది, ఇంకా చాలా పెద్దగా ఉంది, ఎక్కువ స్పేస్ ఉంది, ఓకే చాలా నీట్ గా ఉంది. 2 రూఫ్ టాప్లు ఉన్నాయి. 2 రూఫ్ టాప్స్ ఉన్నాయా? వావ్. రెగ్యులేటర్స్ ఉన్నాయి. రిక్లైనర్స్, అన్ని రిక్లైనర్స్ ఏనా? 2 రిక్లైనర్స్. నైస్.
మరి నన్ను డ్రైవ్ ఎప్పుడు తీసుకెళ్తున్నారు? నన్ను డ్రైవ్కి ఎప్పుడు తీసుకెళ్తున్నారు? మీరు రావాలి. ఏది కాకినాడకి? అంట. ఈడు గోల్డ్, మై గాడ్. అరే హ్యాండ్సమ్. ఏమన్నా సమ్ టైమ్స్ నువ్వు కూడా అచ్చుడు వాడు డైట్ చెప్పరా ప్లాన్ అంటే అడుగుతున్నా. ఏ ప్లాన్ ఏం లేదు దీనికి. నేను ఆల్రెడీ దాంట్లోనే ఉన్నాను కాబట్టి కొన్ని రోజుల తర్వాత అక్క తమ్ముళ్ళలో పోటీ. ప్లాన్ చేసుకుంటే సో మీ ఇద్దరి పోటీ అండి. ఇప్పుడు తను కూడా డైట్ లో ఉంది. సో అందరు గెస్ట్లు అందరూ ఉన్నారండి ఇక్కడ. గెస్ట్లకు హోటల్ చాలా బాగుంది. ఫేవరెట్ నూడిల్స్ కూడా ఉన్నాయి. ఏది పాస్తా. చూసావా మెనూ చూసావా? ఏమున్నాయి అయితే? నూడిల్స్. ఓకే ఓకే. కూల్ డ్రింక్స్ అన్నీ ఉంటాయి. ఏం చెప్తా వచ్చేస్తాయి. వావ్. నేను లైన్ లో ఉన్నాను. మీకంటే ముందు లైన్ లో ఉన్నాను. వాడికి చిన్నప్పటి నుంచి ఫ్రెండ్, స్కూల్ ఫ్రెండ్ వాడు. నన్ను సైకిల్ ఎక్కించుకుంటారు. సైకిల్ సైకిల్ రాదు. సీనియర్ బయటకి ఏం చెప్తారంటే జూనియర్ కంపెనీ దాని వీడికి సైకిల్ తొక్కడం వచ్చు, నాకు సైకిల్ తొక్కడం రాదంటే వీడి సీనియర్. అయితే పోలీస్ ఆఫీసర్ నేర్పించారు. అలా పోలీస్ ఆఫీసర్ కొడుకు అయితే అన్ని నేర్పించేసి సరే నువ్వు ఏదో నీ వృత్తి ఇచ్చా కొంచెం అందంగా కనపడాలి, చిన్నోళ్ళగా తెలియాలి. అమ్మో మా తమ్ముడిలో హ్యాండ్సమ్నెస్ పెరిగిపోయింది తెలుసా. నువ్వు జాగ్రత్తగా ఉండాలని అంటున్నా. అది కాదన్న కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం. లోపల మనకులాగా కోసం అరే అక్కడ చూడండి ఉన్నాయి అసలు అన్ని. ఎలా ఉన్నాయి వీడియో చూడండి అన్న. అలా కాదు మరి పొద్దున్నే పోగండి మేకప్ పెట్టి దాన్ని అలా జస్ట్ అరే నేను అసలు మేకప్ వేస్తానా? నేను ఫస్ట్ నుంచి కూడా. మా ఆయన స్వతహాగానే అందగాడండి. 100% మీ ఆయన అందగాడే, అందులో అనుమానం లేదు, నో డౌట్. అందుకే ఇన్నాళ్ళైనా సరే ఇంకా అంత క్రేజీ హీరో. మరి తిరుపతిలో మొత్తం దద్దర్లాడిపోయింది అసలు. అక్కడ మామూలుగా లేదు అసలు. వయసుడు పిల్లడు కాదండి. మీకు డాన్స్ ఎలా ఉంటారండి? అబౌవ్ 60 years. దోస్తీలో నువ్వు నేనే ఒక దేహం ఒక ప్రాణం. ఎలక్షన్ లో తిరిగిపోయి బతులు. మామూలుగా కాదు. ఇది మన మా కాన్స్టిట్యున్సీ ఎలక్షన్స్ లీడ్ స్టార్ క్యాంపెయిన్ వీడ్ అనమాట. ఫస్ట్ మా ఎమ్మెల్యే గారు కంటెస్ట్ చేసేవాడు. అప్పుడెప్పుడు మొబైల్ సైకిల్ కదా, ఇప్పుడు ఎవరు చూస్తారు లేదనుకుంది. మ్యాక్సిమం కష్టపడి జనాలు లెంట్గా కడపటే చేయలేదు. కరెక్ట్ గా చెప్పండి. నాకేం చెప్పారు అది చెప్పండి. లాల్చీ చాలా వేసిన రోజైతే ఏంటి సినిమాలో చూపిస్తాం కదా, అలా తీసుకొచ్చారు ఏంటంటే మొత్తం చిరిగిపోయింది. మన బంధమే నాడైనా విడిపోదు ఓడిపోదు. పాట పాడాలంటే నాకు తెలియదు నాన్న ఇలాంటి పాటలు. నాకు తెలియదు అమ్మా. పాట ఉంది కదా, ఏ పాట? ఎవరు కోరస్ ఇవ్వండి. సీరియస్లీ మీరు భయపెట్టకండి. ఆన్ వీడియో రికార్డ్ అయిపోయింది అను. ఆన్ వీడియో రికార్డ్ అయిపోయింది నీది. ఓహో
ఇది కళ్యాణం కమనీయం జీవితం. మాటి నైస్. సూపర్ సూపర్. నీ దంతకు న్యాయం జరిగింది. ఇలానే 20th 25th 30th 35th అలా ప్రతిదానికి మమ్మల్ని కూడా పిలవండి అందరినీ. ఓకేనా? ఓకే. అవును, ఎక్కడికి రావాలి? ఆయన ఎప్పుడు ఇదే కారు వాడతారు అనుకోబాకుండా వేరే మారుస్తా ఉంటారు. మాటే మంత్రము మనసే బంధము